నువ్వు నీ స్టడీస్ అయిపోగానే మంచి జాబ్ తెచ్చుకో, 1 lakh శాలరీ, మంచి కార్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, మన ఇద్దరికి పనులు చేసి పెట్టడానికి ఒక పని మనిషి, వీక్ ఒక సినిమా, వీకెండ్ అయితే పబ్బులు, ఫారెన్ ట్రిప్పులు. రిచ్ లైఫ్ ఎంత బాగుందో చూడు. 1,00,000 జీతంలోనే ఇవన్నీనా? నేను చదివికి 10,000 రూపాయలు ఉద్యోగం కూడా రాదు. గట్టిగా మాట్లాడితే నాకు జాబ్ వస్తా లేదో కూడా డౌటే నాకు. అలాంటిది నువ్వేమో ట్రిప్పులు, టూర్లు, ఫ్లాట్లు, కార్లు అంటున్నావు. సరిపోవా? అడ్జస్ట్ అయితే ఆస్తులు లేకపోయినా పర్లేదు, కోరికలు ఎక్కువైతే కోట్లోనే సరిపోవు. చేతగాని వాడే సామెతలు చెప్తాడని ఎక్కడో చదివాను. రియాలిటీ అది, అదే చెప్పాను. మా నాన్నేమో ఆస్తి లేదంటాడు, నువ్వేమో జాబ్ లేదంటావు. పెళ్ళయ్యాకన్నా రిచ్గా బతుకుదామంటే 1,00,000 సరిపోదంటావు. ఇంకెప్పుడు నేను రిచ్గా ఉండాలి? పోనో పంచి, నువ్వు కూడా నాతో పాటు జాబ్ చేయి. మొగుడు ఉండేది ఎందుకు? పెళ్ళానికి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి. అలాంటిది నువ్వే నన్ను ఉద్యోగం చేయమంటున్నావు? అప్పట్లో ఆడవాళ్ళ కోసం యుద్ధాలు చేసేవాళ్ళు, ఇప్పుడు అదే ఆడవాళ్ళని ఉద్యోగాలు చేయమంటున్నారు. ఆ కాలంలో రాజులకి రాజ్యాలు ఉండేవి, మరి మాకు గట్టిగా మాట్లాడితే 10,000 రూపాయలు ఉద్యోగం కూడా లేదు. సర్లే, నేనే ఏదోలా కష్టపడి 1,00,000 రూపాయల జీతం కాకపోయినా 10,000 20,000లో నేను రాన్లా చూసుకుంటాను. ఓకేనా? రాన్లా చూసుకుంటానే. థ్యాంక్స్ బావా. అమ్మ రానంట. ఇప్పుడు దానికి జాబ్ ఉంది, కానీ నాకు లేదు. డబ్బులు అడగడం లేని సిగ్గు, జాబ్ అడగడానికి ఎందుకు? దాన్ని అడిగేద్దాం. ఆద్యా, ఒకసారి కూర్చో, మాట్లాడాలి. ఎందుకు? ప్లీజ్ ఒకసారి కూర్చో, మాట్లాడాలి. అది మీ కంపెనీలో నాకు జాబ్ చూడొచ్చుగా. జాబా? నీకా? నువ్వు జాబ్ కూడా చేస్తావా? అయినా నేను నీకు ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చుంటే 3,000 ఇస్తా అని చెప్పా కదా. చక్కగా ఇంట్లో కూర్చొని అంటలతో కూడా సంపాదించుకోక ఈ జాబ్లు ఇవన్నీ నీకు అవసరమా? 3,000 కాదు, నెలకు 30,000 సంపాదిస్తాను నేను జాబ్ చేసి. అప్పుడు ఇంటి పనులకే కాదు, నా పనులు కూడా పని మనిషిని పెట్టుకుంటాను. బీటెక్ పర్సంటేజ్ ఎంత? 58. 58. ఈ పర్సంటేజ్తో నీకు 30,000 జాబు ఎవడిస్తాడరా? పర్సంటేజ్కి నాలెడ్జ్కి సంబంధం లేదు, అయినా టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అబ్బో, టాలెంట్. సి లాంగ్వేజ్లో సి అంటే ఏంట్రా? కంప్యూటర్. కంప్యూటర్లో ఎక్సెల్ దేనికి వాడతారు? క్లీనింగ్కి. ఇప్పుడు బట్టలు క్లీన్ చేయడానికి సర్ఫ్ ఎక్సెల్ ఎలాగో, కంప్యూటర్ క్లీన్ చేయడానికి ఎక్సెల్ అన్నమాట. ఇప్పుడు జావా అంటే రాగి జావేగా? కామెడీ చేస్తున్నావా? జావా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అబ్బో, దానికి పేరు ఎందుకు పెట్టారు? అది ఉన్న వల్ల కంప్యూటర్ స్ట్రాంగ్గా ఉంటుందని జావా అని పెట్టుంటారు. అంటే ఇప్పుడు కంప్యూటర్ పవర్ఫుల్గా ఉండాలంటే పవర్ పాయింట్ యూజ్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. పైథాన్ అన్న వచ్చా? అదొకటి నాకు దోషం ఉందని నేర్చుకోలేదు, కానీ మిగిలిన వచ్చు. ఈ గూగుల్, నెట్ఫ్లిక్స్, XNXX ఇలాంటి సాఫ్ట్వేర్లను వచ్చు, జస్ట్ ప్రాక్టీస్ చేయాలంతే. నువ్వు బీటెక్ 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కంప్యూటర్ ముట్టుకోలేదు కదా? అంత అవసరం రాలేదు. అయినా ఎలాగో జాబ్ వస్తే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ల్యాప్టాప్ ఇస్తారు కదా. నీకు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ కంపెనీ మూసుకుంటారు. నువ్వు నీ కంపెనీలో రిఫర్ చేస్తే నీకంటే ఎక్కువ శాలరీ ఎక్కడ నాకు వస్తుందని ఆలోచిస్తున్నావు కదా. నిన్ను రిఫర్ చేస్తే నన్ను ఎక్కడ తీసేస్తారని ఆలోచిస్తున్నా. ఛా, ఈ మనుషులుగా అసలు హెల్పింగ్ నేచర్ అయిపోయింది. నాకెవరు హెల్ప్ చేయట్లేదు, నా జాబ్ నేనే కొట్టుకుంటాను. వీడికి ఉన్న నాలెడ్జ్కి ఎలానో జాబ్ రాదు. ఒకవేళ వచ్చినా మనం ఉండనీయం కదా. సార్, మన కొత్త కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ అప్రూవ్ చేయాలి. ఎస్, ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఛాన్స్ తీసుకోవద్దు. నాకు వెదర్ ప్రూఫ్ మెటీరియల్ కావాలి. మన కన్స్ట్రక్షన్ ఏ టెంపరేచర్ అయినా తట్టుకునేలా ఉండాలి.
ఇవాల్వ్ టెక్నాలజీ, చేంజ్ ద మెటీరియల్. మై డియర్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ స్పీడ్ గా కంప్లీట్ అవ్వాలి, అది తక్కువ బడ్జెట్. ఎస్, ఇది స్ట్రెంగ్త్ అంటే. టెక్నాలజీ మారిపోయింది, మరి మనం మారాలి కదా. ఫ్యూజన్ బ్లాక్స్ కట్ అండ్ బాస్, స్పీడ్ గా, స్టైల్ గా, స్ట్రాంగ్ గా.